ఫ్రెండ్స్ అభివృద్ధి మొదలైంది, ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవుతున్నారు. ఇది ఎట్లయినా ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలని చెప్పని మేము ఇచ్చిన పిలుపుకు ప్రతి ఒక్కరు రెస్పాన్స్ అయ్యి ఇక్కడ కార్యక్రమానికి నల్గొండ నుంచి, సూర్యాపేట నుంచి, నకరేకల్ నుంచి, ఎక్కడి నుంచో ఫోన్లు చేస్తున్నారు. మేమందరం వస్తున్నాం, అడ్రస్ పెట్టండి అని చెప్పని అంటున్నారు. అడ్రస్ అందరికీ చెప్తున్నా, నేను లొకేషన్ కూడా పెట్టిన చాలా వరకు. మన నల్గొండ నుంచి నల్గొండ టాక్స్ అన్న కూడా వస్తున్నాడు. ఆ అన్న కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్. ఇంతకుముందు కూడా వచ్చిందంట, ఇంతకుముందు కూడా చేసిందంట, ఇప్పుడు కూడా మళ్ళీ వస్తున్నాడు. ఇప్పుడే ఫోన్ చేసిండు నాకు. సో ఇక్కడ లోపలికి వెళ్దాం, గుడి లోపలికి. చూడండి, ఇగో మేము పూలు కూడా తీసుకొని వచ్చినాం. లోపల తోరణం కడతానికి అని చెప్పని పూలు తీసుకొని వచ్చినాం. ఇంకో కొబ్బరికాయలు కూడా తీసుకొచ్చినాం. దగ్గర తీసుకురా కెమెరా. ఇక కొబ్బరికాయలు వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ కొబ్బరికాయ కొడతానికి కొబ్బరికాయలు కూడా తీసుకొచ్చినాం. ఇంకొకటి మేము జెండా కూడా తీసుకొని వచ్చినాము, మీకు చూపిస్తా. ఇది మెడలో వేసుకునేది, ఇది జెండా. ఇది ఇగో ఇది ఇట్లా మెడలో వేసుకునే జెండా ఇది ఇట్లా. తర్వాత పండ్లు ఫలాలు అన్నీ తీసుకొని వచ్చినాం. పైన కూడా అది పెడతానికి తీసుకొని వచ్చినాము. ఇగో ఇక్కడ ఈ పిల్లలను చూపించండి, యూత్. ఈ పిల్లలు ఆ గ్రామస్తుల పిల్లలు. రండి రండి లోపల రండి తమ్మి దా. ఇగో వీళ్ళందరూ సపోర్ట్గా వస్తూనే ఉన్నారు. ఇంకా చాలామంది వచ్చేటోళ్ళు ఉన్నారు. కంప్లీట్గా అందరూ వస్తూనే ఉన్నారు. ఈ గ్రామ యువకులు, రేపు రాబోయే తరాల భవిష్యత్తు తరాల పిల్లలు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. ఈ గుడిని అభివృద్ధి చేసుకోవాలని చెప్పన్న ఉత్సాహంతో ముందరికి కదలొస్తారు వీళ్ళంతా. మీరు చూడండి, చాలామందికి షేర్ చేయండి ఇదంతా. నమస్తే మీ అందరికీ. మీ ఆదరణ, మీ అభిమానంతో నేను మొన్న చేసిన 15వ తారీఖు చాలామంది ఎక్కడెక్కడ దూరం నుంచి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆకలితోని ముందుకు వెళ్ళిపోకుండా ఇంటికి అన్నదాన కార్యక్రమానికి కూడా మన బొడ్డు సీనన్న అనే వ్యక్తి ఈ గ్రామం నుంచి అన్న హైదరాబాద్లో ఉంటాడు. ఆ అన్న ముందుకు ప్రతి ఒక్కటి దగ్గర నుండి ఇస్తున్నాడు అన్న కూడా. ఇంకొకటి ఇక్కడ ఉన్న ఈ దేవాలయం ప్రభుత్వ దృష్టి తీసుకుపోవడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఫ్యామిలీ ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోను 10 మందికి తెలిసేలాగా చేస్తే ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది, ఈ గుడి బాగుపడుతుంది అని చెప్పనేది నా యొక్క గట్టి నమ్మకం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకప్పటి పురాతన కాలం నాడు కట్టిన ఈ రాతి గుళ్ళను చూడండి. ఇది దీని స్ట్రక్చర్ అని చెప్పాను కదా, చూడండి. పూర్తిగా లోపల నుంచి వెళ్ళి చెట్లు మొలిచి ఇట్లా ఉన్నది ఈ గుడి. ఇదే సూర్య దేవాలయం. మన తెలంగాణలోనే మొట్టమొదటి సూర్య దేవాలయం మన ఆకారం గ్రామం, నల్గొండ జిల్లా, శాలిగౌరారం మండలంలో ఉంది. దీని డిజైన్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఎంత చూడండి, ఆ కాలంలోనే ఇంత మంచి డిజైన్ ఎట్లా కట్టినారో చూడండి. దీని గోడ చూస్తారా మీరు? ఇక చూడండి, ఇంత పెద్ద రాళ్ళ బండలను ఇక్కడ ఒకదాని మీద ఒకటి పేర్చి పెట్టిరు. చుట్టూ పహారి గోడ లెక్క దీన్ని ఇట్లా పేర్చిర్రు. ఇక దీని తోరణం ప్రతి ఒక్కటి ఇక్కడనే ఉన్నాయి చూడండి. దీని తోరణం ఇదంతా, ఈ తోరణం కూడా దీన్ని కూడా శిథిలావాసంలో ఉన్నాయి. అన్నీ ఇరిగిపోయినాయి, ఇవన్నీ ఇరిగిపోయి పగిలిపోయినందుకు ఇట్లా అవుతున్నాయి. ఇక బండి క్లీన్ చేస్తున్నది ఈ జేసీబీ బండి అన్న. ఈ అన్న మన సమరం రెడ్డి అన్న అని చెప్పని ఈ గ్రామంలోనే ఆయన మండల అధ్యక్షుడు. ఆయన ఒక పార్టీలో మండల అధ్యక్షుడు. ఆయన ముందుకు వచ్చి ఈ బండి పంపించినాడు. ఆ బండితోని ఇదంతా క్లీన్ చేపిస్తున్నాం. ఫ్రెండ్స్, ఈడ బోర్ కూడా వేయించారంట. ఈ ఊరు నుంచి వెళ్ళే బొడ్డు సీనన్న అని చెప్పని ఈడ బోర్ కూడా స్వచ్ఛందంగా ముందరికి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈడ బోర్ కూడా వేయించిండు. ఇది చూడండి బోరు. ఇది లాస్ట్ కార్నర్లో ఉంటుంది అన్నట్టు, మీకు కనపడదు. ఇది కార్నర్లో ఉంటుంది, మొత్తం చెట్లు ఉన్నాయి కాబట్టి క్లియర్గా కనపడట్లేదు. అంతే, అందరి పని మొత్తం జరుగుతున్నది. మీ అందరు సపోర్ట్ ఇట్లనే చేస్తుండాలి. ఇంకా చాలా పురాతన దేవాలయాలు ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మీకు ముందుకు తీసుకొని వస్తా. ఇవ మా నాయనమ్మ మా నాయనమ్మ కూడా వచ్చి మొత్తం గుడికి కష్టపడుతున్నది, శ్రమదానం చేస్తున్నది. చూడండి, గుడి మొత్తం క్లీన్ చేస్తున్నారు. వీడు మా తమ్ముడు ఈ గుడి మొత్తం లోపల నుంచి పొరక కూడా తయారు చేసిండు. ఇక్కడ పొరకలేనందుకు పొరక కూడా తయారు చేసి మావాడు మొత్తం లోపల నుంచి చూడు ఇదంతా ఊక్కొని వచ్చిండు.
ఈ లోపల ఎన్నో రోజుల నుంచి ఇది అట్లా ఉండిపోయింది, శిథిలావస్థలో ఉంది కాబట్టి మొత్తం ఎట్లా ఉందంటే స్మెల్ వస్తుంది, గబ్బిలాలు ఉంటాయి. సో ఇప్పుడు ఆ గబ్బిలాలు కూడా కొంచెం చాలా వరకు వెళ్ళిపోయినాయి. చూడండి నీట్గా క్లీన్గా ఊకేసింది మా తమ్ముడు, మొత్తం క్లీన్గా. ఇంకా ఎవరైనా దాతలు ఇట్టనే రేపు రథసప్తమి రోజు వచ్చే రథసప్తమికి కూడా ఎవరైనా దాతలు వచ్చి ఇక్కడ విగ్రహావిష్కరణ జరిపిస్తే బాగుంటుంది. ఇప్పటికి కూడా సూర్యదేవుని కిరణాలు అక్కడ లోపల పడతాయని చెప్పన్నా కదా, ఇక చూడండి మీకు కనిపిస్తున్నాయా, అవి అక్కడ లోపల పడతాయి సూర్యదేవుని కిరణాలు. ఆ ఫోటో మీదనే ఎగ్జాక్ట్లీ పడతాయి. చూడండి ఇది లోపల నుంచి చూపిస్తున్నాను మీకు. ఇట్లాంటి ప్రాచుర్యమైన అతి ప్రాచీనమైన ఈ గుళ్ళను వెలుగులోకి తీసుకొని వస్తే ప్రజలందరికీ, గ్రామానికి ఎంతో మంచి జరుగుతుందని చెప్పని నేను కోరుకుంటున్నా. ఇడబెట్టి ఇన్నబెట్టిగా ఒక గంట ఉంది. ఇదే వంట ఉండేది ఇన్నే. అవునా? ఇన్నే ఉందామా టెంట్ వేసుకొని? వచ్చిన వాళ్ళు టెంట్ కింద కూర్చునేటట్టు ఉంటుంది కదా. వంట ఎడ చెప్పిద్దాం చెప్పు. ఇంతకుముందుకి ఎడ చేసిరు వంట? ఈడ చేసిరా వంట? అయితే వంట ఈయన చెప్పిద్దామా మరి? అవునవును, ఇది ఒక్కటి సైడ్ వాళ్ళు కట్టేస్తే కదా అయిపోతుంది. అవును, ఇక టెంట్ వేద్దాము. వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడ చూసుకుంటారు, అంతే కదా తమ్మి? గుడి క్లీన్ చేస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. మేమందరం రేఖలు పడ 4 గంటలకే తాగబెట్టిన అందరికి వర్షం పట్టింది. చాయ్ తాగినోనికే స్నానం చెప్పింది. స్నానం చేసినాక పక్కకు దోపు అట్లా ఒక్కనే డోపు. నా మీద పడాలి కంప. ఫ్రెండ్స్, ఇది సూర్యదేవాలయం లోపల గర్భాలయం ఎట్లా ఉందో చూడండి మీరే. ఈరోజు ఈ గ్రామ యువకులు వీళ్ళందరూ కలిసి వచ్చి లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పానంటే వచ్చిన. చూడండి, ఇగో ఇక్కడ మామూలుగా ఫ్లెక్సీ పెట్టినారు. ఇదే ఇక్కడ సూర్యకిరణాలు పడతాయి, ఆ రిఫ్లెక్ట్ అవుతుంది, ఫిల్లర్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి ఇగో ఇక్కడ సూర్యదేవాలయం మీద ఈ ప్లేస్లో పడుతుంది అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, పైన పద్మంగా ఉన్నాయి. ఈ కట్టడాలు చూడండి ఎట్లా ఉన్నాయో. ఇంత మంచి కట్టడాలు ఈ గుడిని ముందుకు తీసుకుపోవాలని చెప్పనే మా యొక్క ప్రయత్నం, గ్రామ ప్రజల ప్రయత్నం, యువకుల ప్రయత్నం అంతా.
అల్లనే గొడ్డలు ఉంటుంది. చేతులు పోసుకుంటాయి. ఫ్రెండ్స్, ఇది విష్ణుమూర్తి పెట్టిన ప్లేస్. ఇది విష్ణుమూర్తి స్వామిని ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించిన ప్లేస్ ఇది. ఇక్కడ మాత్రం లేదు ఇప్పుడు. ఇక్కడి నుంచిలే దుండగులు ఇక్కడి నుంచే ఎత్తుకపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నదో. మీ అందరికి చూపించాలని చెప్పనే లోపల దాకా వచ్చి ఇవన్నీ మీ అందరికి చూపిస్తున్నాం మేము. ఈ యువకులు కూడా చాలా ధైర్యం చేసి ముందుకొచ్చి ఈ లోపల ఉన్న గర్భగుడిని ఈ దేవాలయాన్ని అందరికీ చూపించాలన్న ఉద్దేశంతోనే లోపలికి వచ్చి చూపిస్తున్నాం మేము. చూడండి ఇది పరిస్థితి. ఇప్పుడు గుడి పరిస్థితి ఇట్లా ఉన్నది. అన్ని ముందుకు వస్తాయి, పూజలు జరుగుతుంటాయి. అదే అదే మేలుకు ఒక అయ్యగారు ఉండాలి. ఊరుకుంటే అన్నిటికీ ಮಾಡದಲ್ಲ నీకు కొన్ని పట్టాను ఇలా ఇలా అలా కొన్ని పట్టు. సరే మామిడి ఆకు చేయి పడతా మర్చిపోతారు మళ్ళా చేసి గుర్తు చేసి ఎవరికాయ నువ్వు